వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. సుకుమారి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నా నీ పట్టుదల సడలకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చదువు సంస్కారం ఉండి కూడా కొందరు తార్కిక దృష్టి, హేతుబుద్ధి లేని కారణంగా కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తారు. నీ పట్టుదల ప్రవర్తన తీరు ఆ కోవకు చెందుతావన్న అనుమానం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా విజయపురి రాజకుమారుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయపురి రాజైన విద్యాధరుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి వ్రతాలు నోములు నోచాక రాణి గర్భవతి అయింది. అయితే 2 కవల పిల్లల్ని కంటూనే ఆమె కన్ను మూసింది. విద్యాధరుడు మళ్ళీ వివాహం మాట తలపెట్టలే లేదు. ఆయన కొడుకులకు జయుడు విజయుడు అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. జయుడు విజయుడు కన్నా కొన్ని ఘడియలు పెద్దవాడు. అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా పెరిగి యుక్త వయస్కులయ్యేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. విద్యాధరుడికి వ్యార్థకం, అనారోగ్యం కారణంగా రాజ్యభారం మోయటం కష్టతరమైంది. అయితే కొడుకులిద్దరిలో ఎవరికి సింహాసనం కట్టబెట్టాలో ఆయన త్వరగా నిర్ణయించుకోలేకపోయాడు. కొడుకులిద్దరూ అన్ని విద్యల్లోనూ సమవుజ్జీలు. ఆయన తన ఆంతరంగికులతో ఈ విషయమై చర్చించగా రాజకుమారులిద్దరూ సింహాసనార్హులే, అయినా పెద్దవాడైన జయుణ్ణి రాజును చేయటం ధర్మం అని సలహా ఇచ్చాడు ప్రధానమంత్రి. ఆ రోజుని విద్యాధరుడు కొడుకులిద్దరినీ తమ మందిరానికి పిలిపించుకొని, మీ ఇద్దరు వివాహాలు ఒకేసారి చేసి పెద్దవాడైన జయుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుండడం లేదు. మన రాజ్య సరిహద్దుల్లో కొండ ప్రాంతాలకు పోయి కొంతకాలం పాటు అక్కడ ప్రశాంతంగా ఉండదలిచాను. త్వరలోని అన్ని రాజ్యకుమార్తెల చిత్రపటాలు తెప్పిస్తాను అని చెప్పాడు. ఇందుకు జయుడు, క్షమించండి నాన్నగారు, నా కోసం మీరు ఏ చిత్రపటాలు తెప్పించనవసరం లేదు. నేను మన ప్రధాన శిల్పాచార్యుడు కుమార్తెను ప్రేమించాను, ఆమెనే వివాహమాడతాను అన్నాడు కొంచెం కూడా తొణకకుండా. విద్యాధరుడు ఆ మాటలకు నివ్వెరపోయాడు. అయితే రాకుమార్ల పట్టుదల తెలిసి ఉండటంతో ఆయన, నీ అభిప్రాయం ఏమిటి విజయ అని రెండో కొడుకుని అడిగాడు. రేపు నా అభిప్రాయం చెప్తాను నాన్నగారు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు విజయుడు. మర్నాడు విజయుడు తండ్రితో, నేను లోకంలో అందరికన్నా సుకుమారి అయిన రాకుమారిని వివాహమాడదలిచాను. అటువంటి రాకుమార్తెల చిత్రపటాలు మాత్రమే తెప్పించండి అన్నాడు. నెల తిరగకుండానే సుకుమారి రాజకుమార్తెలుగా భావించబడే చాలామంది చిత్రపటాలు విజయపురికి చేరాయి. వాటన్నిటినీ పరిశీలించాక విజయుడు భువనగిరి, ఉదయగిరి, చంద్రగిరి రాకుమార్తెల చిత్రపటాలను వేరుగా ఉంచి తండ్రితో, నాన్నగారు, ఈ 3 రాజకుమార్తెలను స్వయంగా కలుసుకొని కొన్ని ప్రశ్నలు అడిగి ఒకరిని మీ కోడలుగా తీసుకువస్తాను. నేను బయలుదేరి వస్తున్నట్టుగా ఆయా రాజ్యాలకు ఈరోజే వర్తమానం పంపండి అన్నాడు. ముందుగా విజయుడు భువనగిరి రాకుమారిని చూడబోయాడు. భువనగిరి రాజు విజయుణ్ణి స్వయంగా తన మందిరానికి తీసుకుపోయి సకల మర్యాదలు చేసి రాకుమార్తెను తీసుకురావాల్సిందిగా పరిచారికను పంపాడు. కొంతసేపటికి పరిచారిక తిరిగి వచ్చి, క్షమించండి మహారాజా, యువరాణి గారు నిద్రపోతున్నారు. రాత్రి వింజామరలో ఒక నెమలి ఈక యువరాణి గారి తల్పం మీద పడిందట. ఆమె దానిని గమనించలేదు. రాత్రంతా నిద్రలేకపోగా ఒళ్ళు నొప్పులు. సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయమని యువరాణి గారి ప్రధాన చిలకత్త చెప్పింది అన్నది. ఆ సాయంత్రం భువనగిరి రాకుమారిని కలుసుకున్నప్పుడు విజయుడు ఆమెతో ఏకాంతంగా ఉద్యానవనంలో నడుస్తూ, ఈ వివాహం నిశ్చయం అయితే మీరు ఆ రోజున నాకు ఇష్టమైన నీలిరంగు పట్టుచీర ధరిస్తారా అని అడిగాడు. నాకు నచ్చిన ఎరుపు రంగు పట్టుచీర ధరిస్తాను అన్నది రాజకుమారి. వివాహం కాగానే ముందు మా నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా, లేక మీ నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా అని అడిగాడు విజయుడు. మా నాన్నగారి పాదాలకే ముందుగా నమస్కరిస్తాను అన్నది రాకుమారి తల వంచుకొని. వివాహం విందులో ముందుగా నాకు ఇష్టమైన పాయసం తింటారా, మీకు ఇష్టమైనది ఏదైనా తింటారా అని అడిగాడు విజయుడు. నాకిష్టమైన బూరెలు తింటాను అన్నది రాకుమారి. విజయుడు భువనగిరి నుంచి ఉదయగిరి రాకుమారిని చూడబోయాడు. ఉదయగిరి రాజుకి పేరుకే రాజు. రాజ వ్యవహారాలన్నీ స్వయంగా రాణియే పర్యవేక్షిస్తోంది. ఆమె విజయుడికి ఘనంగా మర్యాదలు చేసింది. తర్వాత ఎంతకు రాకుమారి అక్కడికి రాకపోయేసరికి విజయుడు రాకుమారిని పిలిపిస్తారా అని రాణిని అడిగాడు. దానికి రాణి విచారంగా,
సాయంత్రం పిలిపిస్తాను నాయనా. ఉదయం స్నానానికి ముందు చెలికెత్తలు అమ్మాయికి చందనంలో పాలమీగడ రంగరించి శరీరానికి పూశారు. కానీ పాలమీగడను బాగా చిదమకపోవటంతో మీగడ తరక అమ్మాయి బుగ్గకు గుచ్చుకుని గాయమైంది. అందువల్ల స్నానం పూర్తవగానే అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నది అని చెప్పింది. ఆ సాయంత్రం ఉదయగిరి రాకుమార్ని కూడా భువనగిరి రాకుమార్ని అడిగిన ప్రశ్నలే అడిగాడు విజయుడు. మొదటి ప్రశ్నకు ఆమె మీకు నచ్చిన నీలం రంగు పట్టుచీర కట్టుకుంటాను అన్నది తల వంచుకొని. రెండో ప్రశ్నకు జవాబుగా ముందు మీ నాన్నగారి పాదాలకే నమస్కరిస్తాను అన్నది వినయంగా. మూడో ప్రశ్నకు ముందుగా మీకు నచ్చిన పాయసం తిన్నాకే వేరే ఏదైనా తింటాను అన్నది సిగ్గుపడుతూ. విజయుడు ఉదయగిరి నుంచి చంద్రగిరి రాకుమార్ని చూడబోయాడు. అక్కడ కూడా అతనికి ఘనమైన స్వాగతం లభించింది. రాజదంపతులు స్వయంగా ఎదురు వెళ్ళి అతన్ని తమ మందిరంలోకి తీసుకుని వెళ్లారు. విజయుడు అడగకముందే రాజదంపతులు, నాయనా నువ్వు మరోలా భావించకు, అమ్మాయిని సాయంత్రం చూపిస్తాం అన్నారు. మీకు వారాలు వర్జాలు లాంటి పట్టింపులేవో ఉన్నట్టుంది అన్నాడు విజయుడు నవ్వుతూ. అలాంటివి ఏం లేవు నాయనా. ఈ ఉదయం అమ్మాయి దేవమందిరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా గాలి తాకిడికి రాలిన పారిజాతం పువ్వు అమ్మాయి తల మీద పడింది. అప్పటి నుండి మా బంగారు తల్లి భరించలేని శిరోవేదన అనుభవిస్తున్నది అన్నది రాణి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఆ రోజు సాయంత్రం విజయుడు చంద్రగిరి రాకుమార్ని ఆమె మందిరంలో కలుసుకొని అవే 3 ప్రశ్నలు అడిగాడు. చీర ప్రసక్తి రాగానే ఆమె చీర రంగు కాదు ప్రధానం, దాని బరువు. ఏ చీర తేలికగా ఉంటే దాన్ని కట్టుకుంటాను అన్నది. ఇక పాద నమస్కారాల ప్రస్తావన తేగానే వంగి అందరికీ విడివిడిగా పాదాలకు నమస్కారం పెడితే నా నడుం పగిలిపోగలదు, అందువల్ల అందరికీ ఒకేసారి చేతులు జోడించి సరిపెడతాను అన్నది. ఆ పిమ్మట తిండి విషయం వచ్చేసరికి నా చేతిలో ఏముంది, చెలికత్తలు ఏది తినిపిస్తే అది తింటాను అన్నది రాకుమారి చిన్నగా నవ్వుతూ. విజయుడు అక్కడి నుంచి తమ రాజ్యానికి తిరిగి వచ్చి, నాన్నగారు చంద్రగిరి రాకుమార్ని వివాహం ఆడదలిచాను, ఆమె లోకంలో ఉన్న అందరూ రాకుమార్ల కన్నా సుకుమారి అని చెప్పాడు. భేతాళుడి కథ చెప్పి, రాజా ఏ పురుషుడైనా తన కాబోయే భార్యలో తెలివితేటలు, వినయం, అందచందాలు గురించి ఆలోచిస్తాడు. అటువంటిది రాకుమారుడైన విజయుడు తన భార్య కేవలం గొప్ప సుకుమారి అయితే చాలు అనుకోవడంలో హాస్యాస్పదం కాదా? ఏ కొద్దిపాటి తార్కిక దృష్టి, హేతుబుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కూడా ఇలా ప్రవర్తించడు కదా. ఒకవేళ విజయుడు ఇలా ప్రవర్తించడానికి వేరే ఏవైనా కారణాలున్నాయా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. విక్రమార్కుడి సమాధానం వినే ముందు మీరైతే బేతాళుడు ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారో నాతో సారదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా విక్రమార్కుడు ఏమన్నాడో వినేద్దామా? దానికి విక్రమార్కుడు, కవల సోదరుడుగా వయసులో కొన్ని ఘడియలు చిన్నవాడైనందున విజయుడికి సింహాసనం దక్కకుండా పోయింది. రాజు కాబోతున్న అన్న ఏ పాటి రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పేద ఇంటి పిల్లను వివాహం చేసుకుంటున్నాడు. ఆ పిల్ల రాణి అయినప్పుడు రాజకుటుంబం నుంచి వచ్చే విజయుడి భార్యకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దానివల్ల స్వార్థలకు, కుట్రలకు అవకాశం కలుగుతుంది. అందువల్ల అతడి భార్య రాణి కాకపోయినా తనలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదనే తృప్తి కలిగి ఉండాలి. నేను లోకంలో అందరు రాజకుమార్తెల కన్నా సుకుమారిననే తృప్తి ఆమెకుంటుంది. పోతే పారిజాత పుష్పం బరువుకే శిరోవేదన గురి అయిన సుకుమారి కిరీటభారం, రాజ్యభారం మోయడానికి సిద్ధపడదు. కుటుంబంలో శాంతి, రాజ్య సుస్థిరత కోరి విజయుడు ఇలాంటి భార్యను తెచ్చుకున్నాడు తప్ప తార్కిక దృష్టి, హేతుబుద్ధి లేనందువల్ల మాత్రం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. గుడ్డి బిచ్చగాడు. హేళాపురిలో రామాలయం దగ్గర ఒక బిచ్చగాడు ముష్టెత్తుకుంటూ ఉండేవాడు. వాడు తన ముందు ఒక చిన్న గుడ్డ పరిచి ఆలయానికి వచ్చే పోయేవారిని, అయ్యా పుట్టు గుడ్డివాణ్ణి, తోచిన ధర్మం చేయండి అని అడుగుతూ ఉండేవాడు. ఒకనాడు సుగంధపురి నుంచి వచ్చిన యువకుడొకడు దైవ దర్శనం కోసం ఆలయంలోకి వెళ్ళి తిరిగి వస్తూ అక్కడ ఉన్న బిచ్చగాడి కేసి చూశాడు. వాళ్లలో గుట్టి బిచ్చగాడినంటూ యాచిస్తున్నవాడు అతన్ని బాగా ఆకర్షించాడు. ఇతర బిచ్చగారులందరికంటే వాడి ముందున్న గుడ్డలో ఎక్కువ చిల్లర నాణాలున్నవి. యువకుడు చూస్తుండగానే వాడు వాటిని 1-2 సార్లు పరిశీలిస్తున్నట్టుగా చూస్తూ పక్కన ఉన్న డబ్బాలో వేయసాగాడు. వాడు నిజంగా గుడ్డివాడు కాదేమో అనుకుంటూ యువకుడు ముందుకు నడవబోతూ ఉండగా, అయ్యా ధర్మం అన్నాడు వాడు. ధర్మం చేస్తాను కానీ నాకెందుకనో నువ్వు నిజంగా గుడ్డివాడు అనిపించటం లేదు అన్నాడా యువకుడు. ఆ వెంటనే బిచ్చగాడు,
బాబు, దూరంగా ఆ ఆకుపచ్చ రంగు మేడ దాటిన తర్వాత తుమ్మ చెట్టుకు పక్కగా ఉన్న కొబ్బరి చెట్టు తమకు కనబడుతున్నదా అని అడిగాడు. అవును, కనబడుతున్నది అన్నాడా యువకుడు. చూసారా, గుడ్డివాడికి మీకు తేడా, ఆ చెట్టు నాకు కనబడడం లేదు అన్నాడు బిచ్చగాడు. ఈ కథను రచించిన వారు కోనే నాగా వెంకట ఆంజనేయులు గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.